నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగుబండ్లంక గ్రామానికి నది కోత ముప్పు తగ్గించేందుకు కీలక చర్యలు. స్టోన్ పిచింగ్ ప్లాట్ఫామ్స్ గ్రోయింగ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు. తక్షణమే జనాభా ప్రాతిపదికన దళిత గిరిజన వర్గాల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి డిమాండ్ చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ. చిన్నైపాలెంలో ఎంపీడీఓ అధ్యక్షతన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సూచించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణతో జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. బాలికలు మరియు మహిళా భద్రత పట్ల తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు వెల్లడించిన డీసీపీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అలమూరు మండలం గౌతమి గోదావరి నది తీరంలోని బడుగువాణిలంక గ్రామానికి నది కోత ముప్పు తగ్గించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 63.80 కోట్ల అంచనాతో పైప్లైన్ పరిరక్షణతో పాటు నది కోత నివారణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్టోన్ పిచింగ్ ప్లాట్ఫామ్స్ గ్రోయింగ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గౌతమి నది ప్రవాహ మార్పులతో తీర గ్రామాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత నది కోత సమస్య గణనీయంగా తగ్గుతుందని, పైప్లైన్ భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. స్థానికులు ఈ ప్రాజెక్టుపై హర్షం వ్యక్తం చేస్తూ తీర ప్రాంత భద్రతకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బడుగువాణిలంక గ్రామంలో రిలయన్స్ కంపెనీ వారిచే మరి పైప్ లైన్ రక్షణ చర్యలు చేపడుతూ అందులో భాగంగా బడుగువాణిలంక గ్రామంలో నదీపాతానికి గురవుతున్నటువంటి రైతుల భూములు కాపాడడం కోసం గ్రాయిన్స్ నిర్మాణం ద్వారా రక్షణ గట్లు పటిష్టపరిచే చర్యలు, మరి దానికి టెక్నికల్గా మద్రాసు ఐఐటి వారిచే కూడా ఎగ్జామిన్ చేయించి ఏదైతే ఈ బడుగువాణిలంక గ్రామం దగ్గర ఈ గోదావరి నది దాటుతున్నటువంటి పైప్ లైన్ని దెబ్బతినకుండా పటిష్టపరచుకోవడం కోసం, దాంతోపాటు రైతుల యొక్క భూములు ఒడ్డులు విరిగిపోయి నదీపాతం అవుతూ ఉన్నాయి. గతంలో గట్టు నిర్మించిన పూర్తిగా అది న్యాయం చేయలేకపోయింది. దాని మీద ఆలోచనలు చేసి 4 గ్రాయిన్స్ గోదావరిలోకి 4 గ్రాయిన్స్ పొడవుగా గోదావరిలో వేయడానికి కూడా ఈనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ పక్కగా గోదావరి ఉధృతంగా వచ్చినప్పుడు వేగంగా వచ్చే నదీ కోతకు గురవటం వల్ల ఇటు లంక భూములు విరిగిపోవటమే కాకుండా ఈ పైప్లైన్ కూడా ప్రమాదంలో పడి దెబ్బతినే విధంగా ఉందనే విషయాన్ని గమనించి రేపు వరదలు రాకుండానే తక్షణం ఆ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ గ్యాస్ పైప్లైన్ ఇక్కడ గాడిమొగ మన తాళరేవు నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా ఈ యొక్క పైప్లైన్ వెళ్తూ ఉంది. ఈ గోదావరి తీరంలో కనుక ఈ పైప్లైన్ దెబ్బతింటే టోటల్గా ఈ గ్యాస్ సరఫరా కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం తక్షణం అత్యవసర పనుల కింద అత్యవసరంగా ఈ పనులు టేకప్ చేయాలని రిలయన్స్ సంస్థ వారు ఈ యొక్క పనులు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా మన రైతులు ఇక్కడ ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు, ఈ బడుగువాణిలంక గ్రామంలో మా భూములన్నీ ఇరిగిపోతున్నాయి అనేది. దీనివల్ల ఇప్పుడు ఈ రక్షణ గట్లు ఈ గ్రాయిన్స్ గోదావరిలోకి వేయటం వల్ల, అదేవిధంగా లీడింగ్ ఛానల్ కూడా అటువైపుగా అంటే ఇటువైపుగా వచ్చే గోదావరి ఉధృతంగా వచ్చే వాటర్ కోర్స్ని అటువైపు మళ్లించి అటు వెళ్ళేలా చేయడం ద్వారా ఈ యొక్క పైప్ లైన్ కింద కూడా
ఏదైతే పైప్ లైన్ ఒకటే గాల్లో ఉన్నట్టుగా కిందంతా కూడా లేకపోయి దాన్ని పటిష్టపరచడం కోసం కూడా చర్యలు తీసుకుని ఈనాడు సుమారు 63 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ పనుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనివల్ల ఒక పక్క గ్యాస్ లైన్ మనం దెబ్బతినకుండా కాపాడుకోవడం, రెండవది మన బడుగువాళ్ళంక గ్రామ రైతాంగానికి ఇటు పక్క లంక భూములు ఇరిగిపోకుండా ఈ గ్రాయిన్స్ నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. గతంలో ఈ యొక్క గట్లు వేసినప్పుడు కొంత లోటుపాట్లు జరిగాయి, కొంత నాణ్యతగా పనులు జరగలేదు, పూర్తిగా అది దెబ్బతిన్నాయి అనేది కూడా నేను ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా నా దృష్టికి చాలామంది తీసుకురావడం జరిగింది. మళ్ళీ అటువంటి కాకుండా పటిష్టంగా నాణ్యంగా మరి పనులు నాణ్యతని పరిశీలించి ఎక్కడా లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని, నిర్మాణాలు ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు చేపట్టాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈనాడు రిలయన్స్ పైప్ లైన్ ఇండియా లిమిటెడ్ ద్వారా మన గ్రామంలో ఈ పనులు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలోనే భాగస్వామ్యానికి ఆనందిస్తూ రైతులందరూ కూడా దీనివల్ల మేలు కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. 1950 జనాభా గణాంకాల ఆధారంగానే దళిత గిరిజన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగిస్తున్నారని, నేటికి ఆయా వర్గాల్లో జనాభా 10 రెట్లు పెరిగినప్పటికీ అదే రిజర్వేషన్ శాతం అమలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, తక్షణమే జనాభా ప్రాతిపదికన దళిత గిరిజన వర్గాల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తలుపులమ్మ లోబలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ 15వ తేదీన మద్రాసులో జరుగు అఖిల భారత మాదిగల జయంతి వేడుకలకు దక్షిణాది రాష్ట్రాల నుండి మేధావులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఢిల్లీతో పాటు రెండవ రాజధాని దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ఫలాలపై అగ్రవర్ణ ఆధిపత్య ప్రభుత్వాలు సంకుచిత దృక్పథంతో ఆలోచిస్తూ వాటిని వివిధ మార్గాల ద్వారా నిర్వీర్యం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పలివెల శివమణి, మండల అధ్యక్షులు చింతాటి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు తాండపు రమేష్, పలివెల శేషుబాబు, వర్లపూడి రాజు, నాగమణి, సీత, జయమ్మ, రమేష్, రాజబాబు, మాజీ సర్పంచ్ పలివెల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు. అయితే ఈనాటికి మా జనాభా 10 రెట్లు పెరిగింది. 10 రెట్లు మా జనాభా పెరిగింది, కానీ మా రిజర్వేషన్లు 1% కూడా పెరగలేదు. అందుకు మా చట్టసభల్లో మా నాయకులు గలమెత్తలేకపోతున్నారు. సంఖ్యాపరంగా బలం లేదు కాబట్టి రిజర్వేషన్లు మరింత రాజకీయ రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని, దాంతోపాటు ప్రస్తుతం ఉన్న విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు దీన్ని పెంచడానికి కోసం నూతన కుల గణాంకాల సేకరణ చేయాలి. 2029 ఎన్నికల నాటికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నూతన కుల గణాంకాల సేకరణ ద్వారా మేమెంతనో మాకంత రిజర్వేషన్లు రావాలి. మా జనాభాకు తగినట్టు రిజర్వేషన్లు మాకు ఇవ్వకపోతే మేము రాజకీయ పార్టీల నినాదాన్ని, వారి ఎజెండాలను పూర్తిగా వ్యతిరేకిస్తాం. దాంతోపాటు ఈరోజు ఒకే రాజధాని భారతదేశంలో ఢిల్లీలో ఉండటం వల్ల పలు సమస్యల విషయం మీద పేద ప్రజలు ఏదైనా చెప్పుకున్నామని వెళ్తే దూర ప్రాంతానికి వెళ్ళలేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కాలుష్యం ప్రభావం వల్ల చాలామంది కూడా ఢిల్లీకి వెళ్ళలేకపోతున్నారు. అందుకు రెండో రాజధాని దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయమని ఏపీఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా సౌత్ ఇండియాలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే విషయాన్ని అందరూ డిమాండ్ను అంగీకరించాలని, లేని పక్షంలో 2009 ఎన్నికల నాటికి తీవ్రంగా వ్యతిరేకిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని పురస్కరించుకొని జూన్ 15వ తారీఖున ఆల్ ఇండియా మాదిగ జయంతిని పురస్కరించుకొని పూర్వ రాజధాని అయిన మద్రాసులో మహాసభ, సౌత్ ఇండియా మహాసభ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖులు సమావేశానికి హాజరవుతారు. ఈ డిమాండ్లన్నీ కూడా
సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందరూ కూడా పంపడం జరుగుతుందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రిజర్వేషన్లు మన ఉన్నతకాలం, మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతకాలం, మన ఓటకు ఉన్నంత వరకు రిజర్వేషన్లు తొలగించే అవకాశాలు ఎవరికి ఇవ్వమని, మా హక్కు అని, మా ప్రాథమిక హక్కు అని, అట్లాగనే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమాలు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు ఎటువంటి అపోహలు చెందవద్దు. రిజర్వేషన్లు పోయే ప్రసక్తే లేదు. సుప్రీంకోర్టు తీర్పులో కూడా రిజర్వేషన్లు అనేటువంటిది రద్దు చేస్తున్నామని చెప్పిన ఎటువంటి ఆదేశాలు లేవు ప్రభుత్వాలకు. కానీ ఏవైనా చిన్న పొరపాట్లు ఉంటేనే దాన్ని సర్దిద్దుకోమని సూచన చేస్తూ ఉన్నారు. మతం అనేది మానవుడి ఇష్టం. ఇవాళ ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఇవాళ క్రైస్తవులు కూడా హిందూ దేవాలయానికి వచ్చారు, నాతో పాటు హిందూ సాంప్రదాయాన్ని అంగీకరించారు. మరి ఈ దేశంలో మొదటి హిందువులైన వాళ్ళు మేమైతే మాకు రిజర్వేషన్లు లేకుండా పోవడం ఏంటి? కాబట్టి మా రిజర్వేషన్లకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం పరిస్థితి వచ్చే దేశంలో రెండో ప్రపంచ యుద్ధం కాదు, మూడో యుద్ధం జరగబోతుంది. అది దళితుల యుద్ధమే మరోసారి చూడవలసి వస్తుందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్షపు నీటిని వృధా కానివ్వకుండా వివిధ మార్గాల ద్వారా సేద్యపు అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇది మన అందరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తోరణంగి మండలం పిఈ చిన్నయ్యపాలెంలో ఎంపీడీఓ ఆర్ఎస్ మూర్తి అధ్యక్షత నిర్వహించిన ఏర్పాటు చేసిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలతో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన ఆమె జల మిషన్ ఫలితాలు గ్రామంలో అందిపుచ్చుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణ బాధ్యతను అందరూ భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్, ఏపీఓ ఎం రామచంద్రరావు, కూటమి నాయకులు గేళ్ల శ్రీనివాసరావు, వడ్డీ రాంబాబు, మొలికి రాంబాబు, సికోలు చిన్ని, తోట వెంకటరమణ, పసుపిల్లటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా నమస్కారాలు. ఇంత మన్నుటెన్నడలో కూడా మీరందరూ నా గురించి వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీరందరూ కూడా. అలాగే ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ద్వారా మనం అందరం కూడా నీటి సంరక్షణ అనే ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఉన్నది వేసవి కాలం, వచ్చేది వానాకాలం కాబట్టి రైతులందరికీ కూడా ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, కాలువలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటే రైతుకు కూడా నీరు సక్రమంగా అందుతుందనే ఒక ఉద్దేశంతో, అలాగే మనకు కూడా మంచినీరు అందుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందాక ఏపీఓ గారు చెప్పారు మ్యాజిక్ డ్రెయిన్ అని చెప్పి, ఇది ఆల్రెడీ పెద్దాపురంలో ఇంప్లిమెంట్ చేసిన చాలా గ్రాండ్ సక్సెస్ అయిందమ్మా. ఇప్పుడు దాకా మనకు ఎన్ఆర్జీఎస్ లో కూడా రోడ్స్ వచ్చినాయి, మాకు రోడ్స్ వేస్తున్నారు కానీ డ్రైన్స్ వేయట్లేదని చాలా చోట్ల చెప్పడం జరిగింది. ముఖ్యంగా పి చిన్నపాలెంలో కూడా ఈ డ్రైన్స్ అనేది ఎస్సీ కాలనీలో డ్రైన్స్ అవి లేవు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మ్యాజిక్ డ్రెయిన్ ద్వారా కూడా రానున్న ఎన్ఆర్జీఎస్ లో మనం డ్రైన్స్ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ మ్యాజిక్ డ్రైన్స్ కూడా, మ్యాజిక్ డ్రైన్స్ వల్ల వచ్చే లాభాలు కూడా ఇప్పుడే మీరు చెప్పారు. ఒక్క డ్రైన్ వేయాలంటేనే మీకు 10 లక్షలు అవుతుంది, కానీ మ్యాజిక్ డ్రైన్ ద్వారా మీకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. 90,000కే ఒక మ్యాజిక్ డ్రైన్ అనేది ఏర్పడుతుంది. ఏదైతే 10 లక్షల పని ఉంటుందో డ్రైన్ది, అది మ్యాజిక్ డ్రైన్ ద్వారా 90,000కే అయిపోతుంది ఆ పని కూడా. కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా కూడా ఆ పెద్దాపురంలో జరిగింది. మేము చూసాం కూడా, వెళ్ళి చాలా బాగా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అధికారులకు సహకరిస్తే వాళ్ళందరూ కూడా ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది వేయడం జరుగుతుంది. రేపు రానున్న ఎన్ఆర్జీఎస్ లో ఈ పనులు కూడా మేము టేకప్ చేస్తాము. అలాగే ఈ వాటర్ బాడీస్ క్లీనింగ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఉపాధి హామీ పథకం ద్వారా కూడా మీకు పనులు కల్పించి
ఇవన్నీ వాటర్ బాడీస్ క్లీన్ చేసి రేపు పొద్దున ఫార్మర్స్కి కూడా నీళ్లు సక్రమంగా పొలాలకి చేరుకునేటట్టు, పొలం టైంకి అందేటట్టు కూడా చూసుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అధికారులకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఉపాధి హామీ పథకాల ద్వారా 6 వారాలుగా గత 6 వారాలుగా మీకు డబ్బులు ఏవైతే రాలేదో అవన్నీ కూడా వచ్చేటట్టు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణతో మా జిల్లా వన్ స్టాప్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ బాలికలు మరియు మహిళా భద్రత పట్ల తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, నివారణ ఉపాయాల గురించి మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు డీసీపీ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ, నా పరిధిలో 4 నియోజకవర్గాలు, 2 ఏసీపీలు, 15 పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. నా పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో భద్రత పట్ల ప్రత్యేక సమావేశం నిర్వహిస్తూ మైనర్లను, మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ప్రతి హైస్కూల్ మరియు కళాశాల నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రత్యేకంగా వేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ నైతిక విలువల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలని, మాయమాటలను మేము మోసపోవద్దని, జీవితాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు. మా పరిధిలోని ఆఫీసర్లు రోడ్డు భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదంలో 185% బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణలో భాగంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, ఫైన్ బదులు హెల్మెట్ కొనిపిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజు 20 కేసు నమోదు చేస్తున్నామని, ప్రతిరోజు తెల్లవారుజాము 2 గంటల నుండి 5 గంటల మధ్య సమయంలో బస్సు డ్రైవర్లను, లారీ డ్రైవర్లను ఆపి నీటితో ముఖం కడిగించి పంపిస్తున్నామని, ఫలితంగా ఎటువంటి కేసు నమోదు అవడం లేదని అన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యం, అలానే మైనర్ బాలికలపై అఘాయిత్యం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా డీసీపీ గారైనటువంటి బి లక్ష్మీనారాయణ గారు ఈ విషయాలపై వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీ డీసీపీ ఎన్టీఆర్ జిల్లా మీ పరిధి అంటే 2 ఏసీపీలు, 4 నియోజకవర్గాలు, జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరుగు 2 ఏసీపీ పరిధి మీది. ఈ అంటే ఇంచుమించుగా హాఫ్ జిల్లా అంతా మంది. ఈ హాఫ్ జిల్లాలో మరీ ముఖ్యంగా మహిళలపై బాగా అఘాయిత్యం జరుగుతుంది. అలాగనే మహిళల బాలికలపై కూడా బాగా అఘాయిత్యం జరుగుతుంది. వీరిద్దరిపై మీరు ఈ అఘాయిత్యాలు జరగకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? జరిగిన వారి మీద ఎటువంటి చట్టపరమైనటువంటి చర్య తీసుకున్నారు? మా ప్రేక్షకులు తెలుసు. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా మేము రూరల్ డీసీపీగా చార్జ్ తీసుకొని దాదాపుగా 5 నెలల కాలంలో ప్రతి గ్రామంలో ఈ యొక్క అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్ళలో ఈ యొక్క చిన్నపిల్లల అఘాయిత్యాల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము, అదేవిధంగా ఎలా ఉంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం కానీ, తర్వాత ఈ తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనై ఈ ప్రేమ వ్యవహారాలు నడుపుతూ అనవసరంగా ఎలోప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటి పట్ల కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, ఒకవేళ మైనర్ గర్ల్ కన్సెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరన్నా వాళ్ళ పట్ల అఘాయిత్యానికి పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రతి కాలేజీ, అదేవిధంగా స్కూళ్ళు, ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత 15 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాన గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 60-70 గ్రామాలు తిరిగి ప్రతి గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాము. 300 దాకా ఉన్నాయి గ్రామాలు, 60-70 దాకా కంప్లీట్ చేశాము. ముఖ్యంగా ఏదంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది, పిల్లల పట్ల తల్లిదండ్రులు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం. ముఖ్యంగా మైనర్ పిల్లలు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, అదేవిధంగా ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అనే విషయాలు నిఘా ఉంచకపోవడం వల్ల వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనై ఈ విధంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము ఎంతగా ప్రేమించే పిల్లల కోసము ఇంట్లో ప్రేమను దొరకకపోవడం వల్లే వాళ్ళు బయట ప్రేమను వెతుక్కుంటున్నారు. ఒక చిన్న ఆటో డ్రైవర్ ప్రేమగా మాట్లాడి వాళ్ళను ట్రాప్లోకి తెస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లలను గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలు కూడా, ఈవెన్ కొన్ని చోట్ల మేము కేసులు చూస్తున్నాము, పెళ్ళైన మహిళలు కూడా, పిల్లలు ఉన్న మహిళలు కూడా వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం జరుగుతుంది.
కుటుంబ విలువలను పక్కన పెట్టేసి నాశనం చేస్తూ ఈ యొక్క పెడదోరణ పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసేది అంటే కుటుంబంలో విలువలు ముఖ్యము, విలువల ప్రకారంగా పిల్లలను పెంచాలి, వాళ్ళ యొక్క బాధ్యతలను తెలియజేస్తూ వాళ్ళకి మంచి చదువులు ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అలానే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం అంటే అలా చేయకోకుండా మైనర్ల మీద అట్రాసిటీ కానీ ఇందులో ముఖ్యంగా ఖచ్చితంగా చట్టాలు చాలా పదునైన చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా మైనర్ల పట్ల వ్యవహరిస్తే అఘాయిత్యాలకు పాల్పడితే చాలా కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలను ప్రతి గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ, మీరు ఈ మధ్య చూసింటారు మా గ్రామాల్లో కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో మైకులు పెట్టి అనౌన్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. ముఖ్యంగా ఏ చిన్న అఘాయిత్యం జరిగినా పోలీస్ దృష్టికి తీసుకురండి, మీలో మీరు అనవసరమైనటువంటి పంచాయతీలు పెట్టుకొని ఇబ్బందులు పాలు కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మన యొక్క రూరల్ పరిధిలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ల అన్ని పరిధిలో కూడా స్త్రీలకు అదేవిధంగా చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అన్ని వేళ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. విన్నారు కదా మరి మైనర్ బాలికల గురించి, అలానే మహిళల గురించి ఎటువంటి అగత్యాలు జరగకుండా మా ప్రయత్నం మేము బాగా చేస్తున్నామని, ప్రతి కాలేజీల్లో హై స్కూల్లో నిఘా వేస్తున్నామని, అలాగని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే తప్పకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నామని, మీ మంచి జీవితాన్ని పాడు చేసుకోకుండా తల్లిదండ్రుల ప్రేమని ఎరిగి మంచి జీవన విధానాన్ని గడిపి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటున్నామని మన ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ గారైనటువంటి బి లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా. నమస్తే సార్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని గొలుగొండ పోలీస్ స్టేషన్ కు చెందిన పాకలపాడు గ్రామంలో శనివారం భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. డీఎస్పీ శ్రీ పి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్, టౌన్, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఈగల్ టీం మరియు స్పెషల్ పార్టీ కలిసి సుమారు 70 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హాట్స్పాట్ ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు మరియు పాడుబడ్డ ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానం ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆపరేషన్లో భాగంగా మొత్తం 700 ఇళ్లు, 1000 మంది వ్యక్తులు, 270 వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 44 మోటార్ సైకిల్ మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పాత నార్కోటిక్ కేసులో ఉన్న అనుమానితులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు. మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు, అట్లాగే మన రేంజ్ ఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు గురించిన ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారు, ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ గొలుగొండ రామారావు, మాకవరపాలెం దామోదర్ నాయుడు, తారకేశ్వరరావు, నాతవరం, అలాగే నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్స్ రమేష్ అండ్ ఉమామహేశ్వరరావు సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఎర్లీ అవర్స్ నుంచి ఈ పాకులపాడు గ్రామంలో గాంజా కోసం అని చెప్పేసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పత్రాలు లేని ఒక 44 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ తాలూకా ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే విలేజెస్లో అక్రమంగా నిల్వ ఉంచిన కొన్ని ఇళ్లలోని డీజిల్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. ఇవన్నీ కూడా గాంజా నిర్మూలన కోసం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులో భాగంగా ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం బోదువలస గ్రామంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కిషోర్ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రాసన కార్యక్రమంతో పాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎన్ సూర్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామాల్లో పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వై ఇందిర, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ రమణమ్మ, ఎస్ అక్కమ్మ, డి పుష్పవతి, అంగన్వాడీ ఆయాలు జి దేముడమ్మ, నాగమణి, రత్నం, మహిళలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్. నా పేరు ఎన్ సూర్యలక్ష్మి, అనకాపల్లి జిల్లా. ముఖ్యంగా ఏంటంటే మేము ఈరోజు సబ్బవరం ఈ గ్రామానికి రావడం జరిగింది. పోషణ పక్వాడా అనే కార్యక్రమాలు స్టేట్ వారీగా మాకు చేయమని ఇన్స్ట్రక్షన్స్. ఈ నెల 9వ తేదీన
గౌరవనీయులైన ఆ, ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా లాంచింగ్ చేయబడ్డాయి స్టేట్లో. అదేవిధంగా జిల్లాలో మన గౌరవనీయులైన కలెక్టర్ గారి చేతుల మీద లాంచింగ్ చేయడం జరిగింది. ఈ పోషణ్ పక్వాడా అనే ప్రోగ్రాము ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు అన్ని గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అందరిలోకి అవగాహన కార్యక్రమం తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఏంటంటే ఇందులో 0 నుండి 2 సంవత్సరాల పిల్లలు, 2 నుండి 6 సంవత్సరాల పిల్లల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో పిల్లల్లో తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి 2 సంవత్సరాల పిల్లల్లో మెదడు అభివృద్ధి 80% డెవలప్ అవుతుంది. కాబట్టి పిల్లలు గర్భిణీగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ మంచి పౌష్టికాహారం తీసుకొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగినట్లయితే ఆ లోపల శిశువు అన్ని విషయాలు గ్రహించి మంచిగా డెలివరీ అయ్యి మంచి బరువుతో పిల్లలు పుడతారు. ఆ పుట్టిన పిల్లలు నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళలో మెదడు డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మంచి పౌష్టికాహారం కేవలం తల్లిపాలు 6 నెలలు పెట్టాలి. 6 నెలల తర్వాత అనుబంధాహారం పెట్టాలి. అనుబంధాహారం నుండి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఫుడ్ పెడుతూ ఇంట్లో కూడా అదనంగా ఫుడ్ పిల్లలకు పెట్టినట్లయితే మంచిగా పిల్లలు మంచి ఆరోగ్యకరంగా పెరుగుతారు. తర్వాత ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఇబ్బంది ఏమైనా కలిగించి ఇంట్లో పనులు అవి వాటి వల్ల సెల్ ఫోన్లు అవి పిల్లలకి ఇచ్చి చూడమని అలవాటు చేస్తున్నారు. సెల్ ఫోన్ అనేది చాలా ప్రమాదము. పిల్లలలో అది అంధత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నప్పుడే కంటి చూపు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. పిల్లలు బాగా డల్ అయిపోతారు, శారీరకంగా మానసికంగా ఎదగరు. అందువల్ల టీవీలు, సెల్ ఫోన్లకి పిల్లల్ని దూరంగా ఉంచి పెంచాలని తల్లులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలు ముఖ్యంగా ఏంటంటే చదువులో మంచిగా రాణించాలంటే మంచి వాతావరణంలో పిల్లల్ని పెంచాలి తల్లులు. ఎప్పుడు చదువు అనే కన్నా బయట ఆటలు కూడా ప్రోత్సహించాలి. ఎక్కువగా బయట వాతావరణము, మంచి ఆటలు, స్పోర్ట్స్ పిల్లలకి నేర్పించాలి 5 సంవత్సరాలలోపు. అదేవిధంగా పిల్లలతో తల్లి తండ్రి మాత్రమే కాకుండా అత్త మామలు కూడా, వాళ్ళకి అమ్మమ్మ నాన్నమ్మలు ఉంటారు, తాతయ్యలు, వాళ్ళ దగ్గర పిల్లల నుంచి వాళ్ళతో అనుబంధం ఏర్పాటు చేసి పిల్లలకి మంచిగా కథలవి పెద్దలు వాళ్ళ మనవాళ్ళకి చెప్పాలి. పిల్లలు గ్రహిస్తారు. మంచి స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ ఆ వయసులోనే పిల్లలకి చెప్పాలి. చెప్పినట్లయితే పిల్లల్లో గ్రహించే శక్తి ఈ 5 సంవత్సరాలలోపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమోసాలు ఇలాంటివేవి పిల్లలకి పెట్టకుండా మిల్లెట్స్ అనేవి ఇళ్ళల్లో తయారు చేసి అవి బిస్కెట్ రూపంలోనో, దోశ రూపంలోనో మీరు పిల్లలకి పెట్టచ్చు. స్నాక్ ఫుడ్లా కూడా పెట్టచ్చు. అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న బాలామృతం కూడా పిల్లలకు మంచిగా పనిచేస్తుంది. అది లడ్డూగా చేయొచ్చు, వివిధ రకాల వంటల్లో దాన్ని ఉపయోగించి మీరు చేయొచ్చు. బిస్కెట్లుగా పిల్లలు పెట్టినట్టు గ్రోత్ లెవెల్ బాగా ఉండి వాళ్ళ బాగా తెలివితేటలు ఎక్కువ డెవలప్ అవుతాయి. కాబట్టి పిల్లలందరినీ మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెంచాలని కోరుకుంటున్నాము. తూర్పు కనుమల లోవ దేవస్థానంలోని వెలిసిన శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారు గంధ అమావాస్య జాతర మహోత్సవాలు పక్షం రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తులు, స్థానిక ప్రజల కోలాహలంతో రంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా తుని తలుపులమ్మ లోవ దేవస్థానంలో ప్రతి ఏటా గంధ అమావాస్య వేడుకలు పురస్కరించుకుని తుని, లోవకత్తూరు, వేలంపేట, తాళ్లూరు గ్రామంలో ఇంటింటా పండుగల తలుపులమ్మ అమ్మవారి వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారి అమావాస్య పక్షం రోజులు ఒకవైపు లావ దేవస్థానం ప్రత్యేక విద్యుత్ అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామంలో అమ్మవారి ఆచార సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కోలాటం, మేళతాళాలతో జంతుబల ప్రదర్శనతో అంగరంగ వైభవంగా నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఈ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోవ దేవస్థానానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి జాతర వార్షిక జాతర మహోత్సవాలు లోవకత్తూరు గ్రామంలో చాలా ఘనంగా ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 17వ తారీఖు రాత్రి వరకు కూడా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో అమ్మవారి పేరే తలంపులమ్మ. ఇప్పుడు ఈ జాతర మహోత్సవాల గురించి మా యువ గారు చెప్పారు. అమ్మవారు చరిత్ర చెప్పిన అమ్మవారి పేరే తలంపులమ్మ. తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు అమ్మవారికి తెలిసి ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవాడు. తలచుకోగానే ప్రత్యక్షమైన కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి తెచ్చుకునేవారు. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏరియాని పరిపాలించే తుండరాజు వారి కల్లోకి వెళ్ళి
నేను దారకొండ తీగకొండ లోయలో శిలైపోయాను. మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి దేవస్థలంగా మారుతుందని, భక్తులు దాత చేసిన గంగ కూడా పుడుతుందని, ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళుతుంది అనేది మానమాతలకు ఎవరికి తెలియదు. మీరు ఏ నెలలో వస్తే నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నాడు నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత చూస్తే ఏ గింజల బాగా మొలకలుస్తా బట్టలు బాగా పండుతాయని, సంతానం లేనటువంటి వారికి ఇక్కడికి వచ్చి విజయాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోక రక్షణ కోసం నేను బయటకు వచ్చి హెచ్చరిస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కళ్ళలో చెప్తే ఆ రాజావారి లోకొత్తగ్రామ ప్రజలందరూ తీసుకుని చైత్ర బహుళ విజయ నాడు వచ్చారట. వచ్చేసరికి కింద ఉన్న 3 విగ్రహాలు వెలిసి ఉన్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయడంతో గంగ పుట్టిందట. గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు 30,000 మంది భక్తులు వచ్చినా, సోమవారం శనివారాల్లో 2-3 వేల మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజుని చాలకపోవడం కానీ, తక్కువ వచ్చిన రోజుని కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు. భక్తుల సంఖ్యను బట్టి జీవధార అమ్మవారు నిత్యము పంపుతూనే ఉంటారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటికీ చైత్ర బౌళ విదేశీ అమావాస్య జాతర కార్యక్రమాలు జరగడం, అలాగే రాజావారింటి ఆనవాయితీగా జాతర ప్రారంభంలో వెళ్ళడం, ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈ దేవాలయ డెవలప్మెంట్ కూడా విశ్వనాథరాజు గారు అని ఒక 4 సంవత్సరాల క్రితం మా ఈవో గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత దేవాలయం డెవలప్మెంట్ దినదిన అభివృద్ధి చెందింది. ఆ దినదినాభివృద్ధి చూసినటువంటి భక్తులందరూ మహానందంతో ఈ దేవాలయానికి రావడం, యాత్ర కూడా పెరిగింది. ఇంకా ఈ దేవాలయం ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, మా ఈవో గారు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు చాలా దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి. ఈ జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తారీఖున ప్రారంభమై రేపటితోటి ముగుస్తాయి. నిన్న అమ్మవారికి జాగరణ కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి తీర్థం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా నిన్నంతా కూడా వివిధ విచిత్ర వేషధారణలతోటి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించి, అలాగే లోకొత్తూరు గ్రామంలో వేంచేస్తున్న యువపాలయంలో గల అమ్మవారి దగ్గర ఈ ప్రాంగణం అంతా కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 15,000 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇవన్నీ వీక్షించడం జరిగింది. ఈరోజు తీర్థం సందర్భంగా ఈ గ్రామస్తులు, పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఉదయం లోకొత్తూరులో ఉన్న ఉపాలయంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి నివేదనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా, ఈ జాతర సందర్భంగా 15 రోజుల పాటు ఈ ఘనంగా నిర్వహించడానికి సహకారం అందించిన, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినందుకు పోలీసు వారికి, రెవెన్యూ సిబ్బందికి, అలాగే గ్రామస్తులకు, గ్రామ పంచాయతీ వారికి, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రేపటితోటి అమ్మవారి జాతర మహోత్సవాలు పూర్తవుతాయి. తదుపరి 3 రోజుల అనంతరం అమ్మవారిని కొండపైకి, లోవలో వేంచేసిన కొండపైకి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మండల పరిధిలోని ఆర్వీఎస్ నగర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. స్థానిక గ్రామ ప్రజలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ నూకాంబిక అమ్మవారి నెల పండుగ మహోత్సవాలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమరాధన భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ప్రముఖ నాయకులు ముత్యాల గార్మెంట్స్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ఎంబీఆర్ విచ్చేశారు. ఆయన రాకతో గ్రామంలో సందడి నెలకొంది. ఆర్వీఎస్ నగర కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఎంబీఆర్ సేవ నిరతిని, ఆధ్యాత్మిక చింతనను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొనియాడారు. సత్కారం అనంతరం ఎంబీఆర్ మాట్లాడారు. లోకమాత నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామానికి శుభం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో అన్న ప్రసాదం అందించారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంబీఆర్ యువసేన సభ్యులు గైపురి రాజు, ఏపురి వాసు, కోరుకొండ వాసు, గాలి శ్రీను, సత్తి మణికంఠంతో గంటా సూరిబాబు, శంకరం బాబ్జీ పాటు స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నగరంలోని పలు డివిజన్ల నుండి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యల్ని ఆర్జీల రూపంలో సమర్పించారు. ప్రజల నుండి వచ్చిన వినతుల్ని ఎమ్మెల్యే స్వయంగా విని సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు పనిచేయడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, పార్కుల్లో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు ఆర్జీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీశ్వరన్, టీపీఆర్ఓ శైలజ, ఈఈలు కనకారావు, అర్జున్, డిఈ ఆదినారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మనం కాకినాడలో పెన్షన్ ఎవరికైతే కావాలో పెన్షన్ అన్ని కూడా అప్లికేషన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి అవి ఇంకా అవ్వలేదు కాబట్టి అవి తొందరగా అవుతాయి. అందులో హౌస్ సైట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, అది కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండోది ఏంటంటే మనకి ప్రాబ్లము ఇంక్వైరీలు ఎవరైతే డబ్బులు కట్టారో కొంతమంది మరి ఇవ్వడం జరిగింది, కొంతమంది రావాలన్నది కూడా అవన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని తయారవుతున్నాయి, తయారైన తొలగిస్తారు. ఎవరికైతే డబ్బులు కట్టిన వాళ్ళు, లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు రాలేదో ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయడానికి, కొంతమంది లక్ష కట్టారు, కొంతమంది 40,000 కట్టారు, ఆ డబ్బులు కూడా తిరిగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి కూడా ఇచ్చేస్తాం. అంటే మీ క్లారిటీ కూడా చెప్తాను. ఇలా స్థలాలు కొత్తగా పెట్టుకుని ఉన్నారు, ఆ కొత్తగా పెట్టి కూడా మనం రికార్డ్ చేస్తున్నాం. హౌస్ సైట్స్ కూడా ఇప్పుడు మనకి ప్రభుత్వం సర్వే చేస్తుంది, ఎక్కడ మనకి హౌస్ సైట్స్ ఉంటే ఆ స్థలం ఇచ్చేదాకా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకి ఇంక్వైరీ కాకుండా మన పట్టణంలో 2 సైట్లు పూజించేలాగా ప్లాన్ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అలాగే ఇస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి అక్కడ రోడ్డు కానీ పార్కుల విషయంలో కానీ ఇలాంటి కొన్ని వర్క్లు చెప్పారు మీరు అందరూ. ఇంచుమించు అన్ని వార్డులు కూడా పార్కులు డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా ప్రపోజల్ తయారు జరిగింది. తొందరగా టెండర్ ఇస్తారు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని సోదరులు తెలియజేస్తున్నారు. అది ఇంకా ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా మనం ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు మళ్ళీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్కరు వచ్చి మీ సమస్య చెప్పినట్లయితే అన్ని కూడా నోట్ చేసుకుని పరిష్కారం చేద్దామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న అధికారులకి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంటి నేరాలకు పాల్పడుతున్న ఒక ముద్దాయి, అలాగే మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో 2 ముద్దాయిల్ని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముద్దాయిల నుండి 25,30,000కు పైగా విలువైన 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి ఆభరణాలు, 1,95,000 నగదు, 5,06,000 విలువైన 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాలో కాకినాడ 1 టౌన్, 2 టౌన్, కోరంగి, సామర్లకోట పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో జరిగిన 10 కేసులను ఛేదించి 5 ముద్దాయిల్ని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. శనివారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈ ముద్దాయిలు తాళం వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రెగ్యులర్గా మనం పెట్టుకునే ఈ ప్రాపర్టీ రికవరీ డ్రైవ్లో భాగంగా కాకినాడ సిసిఎస్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసి ఒక 4 కేసుల్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి బంగారం పోయిన కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకినాడ సబ్ డివిజన్లో కేసెస్. దీనిలో ఒక 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి, అట్లనే 1,95,000 రూపాయలు క్యాష్ సహజంగా దొరకదు. మనం తొందరగా పట్టుకోవటం వల్ల ఇంకా క్యాష్ ఖర్చు పెట్టుకోకుండా దొరికింది. జనరలీ క్యాష్ ఈజ్ వెరీ హార్డ్ టు రికవర్, స్పెండ్ చేసేస్తారు తొందరగా. బంగారం, వెండి అంటే మనం రికవర్ చేయగలుగుతున్నాం. ఈ కేసులు తొందరగా పట్టుకునేసరికంటే ఈ నేరాలన్నీ 2026లో రీసెంట్గా ఫిబ్రవరి, మార్చ్లో జరిగిన నేరాలు. సో 4 కేసెస్లో ఈ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది.
అట్లనే సామల్కోటలో బైక్ అఫెండర్స్ని పట్టుకొని 2 వీలర్లు దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 బైకులు వర్త్ అబౌట్ 5 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో వనమాడి జానకిరాము, సతీష్ అని 2 బైక్ అఫెండర్లు, ఇంకొక అఫెండర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు శివశంకర్ అని, వీడు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ బైక్ అఫెండర్లు. అట్లనే రేకాడి వెంకటేశ్వర్లు అని వీడి దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. వీడి ఇంకొక 2 జువెనైల్స్, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, మైనర్స్, వాళ్ళిద్దరితో కలిసి ఈ దొంగతనాలకి పాల్పడ్డాడు. సో రీసెంట్గా విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టవర్ డంపులు తీయటం కానీ మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ నుంచి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. సో తొందరగా డిటెక్ట్ అయ్యాయని ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్ ఫర్ గుడ్ వర్క్ డన్. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన కాకినాడ సబ్ డివిజన్ స్టాఫ్ అందరూ దే హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ పాటిల్. థ్యాంక్ యూ. అట్లనే ఇప్పుడు ఈ దొంగతనాలన్నీ ఎవరైనా కానీ దొంగ ర్యాండమ్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోరు, ముందు వచ్చి చూసుకుంటారు, రెక్కి అంటారు. అట్లాంటివి చేసినప్పుడు ఇల్లు తాళాలు వేసేసి ఉండటం రిపీటెడ్గా. నేను ఇంతకు ముందు కూడా 1-2 సార్లు రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని, న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు క్యాన్సిల్ చేయించుకోరు. 1 డేకి 2 డేస్కి వెళ్తే మీరు తాళం వేసేసి ఉంచుతారు. దట్టు ఇప్పుడు అందరికీ సమ్మర్ వెకేషన్, పిల్లలకి స్కూళ్ళు సెలవులు ఉంటాయి. సో ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఏదైనా ట్రిప్కి కానీ వెకేషన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ దగ్గరికి వచ్చి LHMS పెట్టండి మా ఇంట్లో అంటే పెడతారు. సో ఏదన్నా అక్కడ ఇంట్రూజన్ జరిగితే వెంటనే అలర్ట్ వస్తుంది. పోలీస్ విల్ గో అండ్ ప్రివెంట్. అక్షయ తృతీయ వేడుకను పురస్కరించుకుని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు గ్రామ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజి సూర్యనారాయణ మాట్లాడారు. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో వివాహాలకు అత్యంత శుభదినంగా భావించబడుతుంది. అయితే ఇదే సమయంలో మన ముందున్న ఒక గంభీరమైన సామాజిక సమస్యను కూడా గుర్తించాలని తెలిపారు. బాల్య వివాహం కేవలం ఒక సామాజిక సమస్యమే కాదు, ఇది పిల్లల హక్కులను ఉల్లంఘించే చట్టవిరుద్ధ చర్య. ఇది వారి విద్య, ఆరోగ్యం, భద్రత మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అనేక విషయాలు ఈరోజు మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలియనివి కాదు, మీ అందరికీ తెలుస్తున్నటువంటి విషయాలు, మీ అందరూ ప్రతిరోజు గ్రామాల్లో చూస్తున్నటువంటి అంశాలే. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరినీ మెరుగు చేయాలి. గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే బాల్య వివాహాలు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు మేము నూతనంగా ఇంకా ప్రభుత్వం నియమించబడినటువంటి ఏదైతే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మీరు ఏవైతే ఫీల్డ్లో చేస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని అవి పరిష్కారానికి కావాల్సిన మార్గాలను అన్వేషిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నేను రావడం జరిగిందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, మాది గ్రామీణ ప్రాంతమే, నేను గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి మనిషినే కాబట్టి గ్రామాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు కానీ అలాగే మరి డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ అనేక ఇబ్బందులు వచ్చిన వెంకట గారు చెప్పినట్లుగా అల్టిమేట్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్త్, ముగ్గురు మెయిన్ కాన్సెప్ట్ గ్రామాల్లో. కానీ దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఐసిడిఎస్. ఎందుకంటే మీకు ప్రతిదీ పెళ్లి చేయాలి. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏంటంటే భారతదేశంలో ఇంకా చాలా చాలా ఎక్కువ వయసు రాకుండా బాలికలకి పెళ్లి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నివారించడం కోసం అక్షయ తృతీయ సందర్భంగా ఎక్కడైనా సామూహిక వివాహం జరుగుతుంటే దానిని నివారించడం కోసం అన్ని సమూహాలు, సెల్ఫ్, హెల్త్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా దీనికి ఒక త్యాగకండ చూడండి, ఎక్కడ జరగకుండా బాల్య వివాహం జరగకుండా చూడండి, పెళ్లి చేయడం పర్వాలేదని చెప్పేసి ఈరోజు మీటింగ్ ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమానికి మొదటిగా మా కాకినాడ జిల్లా
సంతోషించగలిగినటువంటి విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ కమిషన్ అనేది రీసెంట్ గా పోయిన నెలలో మాత్రమే కొత్త కమిషన్ అనేది వచ్చింది. ఆ కమిషన్ కి కాకినాడ జిల్లా నుంచే 2 వ్యక్తులు అంటే కమిషన్ లో ఒక చైర్పర్సన్ 6 సభ్యులు ఉన్నారు. అయితే మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఏంటంటే చైర్పర్సన్ గారు మన కాకినాడ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. గౌరవ సభ్యులు కూడా మన కాకినాడ జిల్లా నుంచే ఎక్కువగా చేయగలిగారు. ఈ సబ్జెక్టులో మనము ఏదో సమావేశంలో చట్టం పెట్టుకోవడం కోసం కాదు, వారిచ్చే మార్గదర్శకాల ప్రకారం పిఠాపురం పట్టణంలో శ్రీ సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు హబీబ్ బాషా ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థులకు ఆశాజనకంగా SDVPBSL కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు హబీబ్ బాషా చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా హబీబ్ బాషా మాట్లాడారు. మా కాకినాడ జిల్లా అంటే ఉద్యోగాల నిలయంగా మా అధినాయకుడు పిఠాపురం శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దుతారని, అలాగే కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఒక అడుగు ముందే ఉంటారని అన్నారు. స్థానికంగా ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ ఎంపీ గారి ఎంకరేజ్మెంట్తో ఈవేళ మేము తంగెళ్ళ ఉదయ జాబ్ మేళాని మేము కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది కూటమి ప్రభుత్వంలో ఏమేంటంటే BJMC టీం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ఖలీఫుల్లా బాషా గారు టీము, ఖాదర్ గారు, మహమ్మద్ బాషా గారు వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరి మన సహకారంతో ఈవేళ జాబ్ మేళాని కండక్ట్ చేశాం. ఇందులో ముఖ్యంగా ఫార్మసీ కంపెనీస్ దాదాపు లోకల్గా కాకినాడ జిల్లాలోని 200 పైన ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దాదాపు 14 MNC కంపెనీలు ఫార్మస్యూటికల్ కంపెనీస్ నుంచి, అట్లాగే సాఫ్ట్వేర్, BPO, బ్యాంకింగ్ రంగాల నుంచి 22 కంపెనీలని దాదాపు 40+ కంపెనీస్తో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇంకా డ్రైవ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం వరకు మాకున్న టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 276 మంది ఫార్మసీ కంపెనీలకు అట్లానే వేరియస్ BPO కంపెనీస్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. అందులో దాదాపు 128 మెంబర్స్ ఇప్పటి వరకు సెలెక్ట్ అయినట్టు సమాచారం అండి. ఈ పర్వం ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి. సాయంత్రం 5 o'clock వరకు డ్రైవ్ కొనసాగుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేమేంటంటే కనీసం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆపర్చునిటీ అనే ఇదితో సదుద్దేశంతో ముందుకు వెళ్తామండి. మేము మా గౌరవ ఎంపీ గారు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వినూత్నమైన పద్ధతిలో 365 రోజులు కూడా మా స్థానిక సూర్యరాయ ఇవాళ దాదాపు 40+ కంపెనీస్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఇంకా మిగతా BPO కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, లోకల్ నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న డిఫరెంట్ సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయండి. వాటి నుంచి ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మా అధినాయకుడు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ అట్లానే కూటమి ప్రభుత్వం మరియు BJMC వారి ఆధ్వర్యంలో ఈవేళ డ్రైవ్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాకినాడ జిల్లాలోని గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేసిన ప్రతి నిరుద్యోగ యువతకి మనం న్యాయం చేయాలి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కల్పించాలి అనే సదుద్దేశంతో మేము ఈవేళ జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ పర్వం 365 రోజులు కూడా మా స్థానిక సూర్యనాయ డిగ్రీ కళాశాల పిఠాపురం నందు జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఈవేళ డ్రైవ్కి మిస్ అయ్యామే అన్న ఫీల్ అవ్వాల్సిన ప్రసక్తే లేదు. స్టూడెంట్ ఎప్పుడైనా సరే 365 days మా కాలేజ్కి విజిట్ చేసి డ్రైవ్ నందు పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుగుబండ్లంక గ్రామానికి నది కోత ముప్పు తగ్గించేందుకు కీలక చర్యలు. స్టోన్ పిచింగ్ ప్లాట్ఫామ్స్ గ్రోయింగ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు. తక్షణమే జనాభా ప్రాతిపదికన దళిత గిరిజన వర్గాల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి డిమాండ్ చేసిన ఏపీ MRPS రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ.
చిన్నేపాలెంలో ఎంపీడీఓ అధ్యక్షతన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సూచించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణతో జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. బాలికలు మరియు మహిళా భద్రత పట్ల తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు వెల్లడించిన డీసీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.